నమస్కారం అందరికీ జై శ్రీ గణేష్ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ నేనైతే ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ దగ్గరికి వచ్చేసాను 3rd July 2024 మేకింగ్లో ఇది 3rd ఎపిసోడ్ అనమాట టైం వచ్చేసి ఈవినింగ్ 6:17 అవుతున్నది సో ఈ కంప్లీట్ డేలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి అప్డేట్స్ జరిగినాయో అవన్నీ అయితే మీకు చెప్తాను సో ఈ బ్లాగ్ అయితే లాస్ట్లో చూడండి థ్యాంక్ యూ గైస్ నమస్కారం ఫ్రెండ్స్ జై శ్రీ గణేష్ జై శ్రీరామ్ సో ఫ్రెండ్స్ ఎపిసోడ్ నెంబర్ 3 తీయడానికి అయితే నేను వచ్చేసాను ఫుల్ ట్రాఫిక్ ఉంది చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ ఆల్ రోడ్ అయితే ప్యాక్ జామ్ ఉందన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు అండ్ మనకైతే రెండు సైడ్లో కొంచెం బ్యారికేడ్స్ కూడా పెట్టేసారు బ్యారికేడ్స్ అంటే ఏం లేదు కర్రలు అయితే అడ్డం పెట్టారు అనమాట ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి సో ఇక్కడ షెడ్కి సంబంధించిన కట్టలన్నీ అయితే కటింగ్ అయితే చేసేసుకున్నారు నేను చెప్పినాను కదా A1 A2 B1 B2 A3 అట్లా కంప్లీట్గా మార్కింగ్ అయితే చేసుకున్నారు ఫస్ట్ మీకైతే కార్పెంటింగ్ టీం ఏం వర్క్ చేస్తానో అంతా అప్డేట్ చేస్తాను సో మన తమ్ముడు ఇక్కడ ఉన్న RR వ్లాగ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మహేష్ మండల వ్లాగ్స్ అండ్ RR వ్లాగ్స్ అండ్ తమ్ముడు మీది ఛానల్ పేరు మధు క్రియేషన్స్ తమ్ముడు అయితే మనం ఆల్రెడీ కలిసిండు సో తమ్ముని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ పేరు తమ్ముడు ఫ్రెండ్లీ గణేష్ HYD ఇక్కడ అంతా యంగ్స్టర్స్ అయితే వచ్చారనమాట సో ఫటాఫట్ కార్పెంటింగ్ టీం ఏం వర్క్ చేసినది అయితే తెలుసుకుందాం నిన్న అన్ని కర్రలు అయితే కట్ చేసుకున్నారు సో ఇక్కడ కర్రలు చూసుకోవచ్చు ప్రతి కర్ర యాజ్ పర్ మెజర్మెంట్ తీసుకొని అయితే ఇట్లా డ్రిల్లింగ్ చేసుకొని నట్ బోల్ట్ అయితే వేసుకున్నారు కదా ఈరోజు వాళ్ళు కర్రలు కటింగ్తో పాటు గుంతలు కూడా తోడేసారు సో నేను చెప్పినాను కదా ఒక్కొక్క గుంత 3 feet ఉంటుంది అనేసి సో ఫస్ట్ అయితే వీళ్ళు మిషన్ ద్వారా ఇదైతే డ్రిల్లింగ్ చేసుకొని అండ్ చేయితోనైతే గడ్డపారతోనైతే ఈ మట్టి అనేది బయటికి తీసారు టోటల్ 14 గుంతలు ఉన్నాయి నేను ఇక్కడ నుంచి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ రోడ్ అయితే టువర్డ్స్ ప్రసాద్ ఐమాక్స్ పోతుంది ఈ రోడ్ టువర్డ్స్ లక్కడి కప్పుల్ అట్లా స్ట్రేట్ పోతే మనకు టువర్డ్స్ చింతల్ బస్సు అయితే పోతుంది అనమాట సో టోటల్ 14 గుంటలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఫస్ట్ గుంత అయితే చూపిస్తా చూడండి సో అన్న కూడా వచ్చేసిండు సో ఇక్కడైతే అన్నీ చూసుకోవడం అనమాట గుంత చూసుకోవచ్చు ఇట్లాంటి 14 గుంతలు ఉన్నాయి ఒక్కొక్క గుంత మనకైతే 3 feet ఉంటుంది సో ఫస్ట్ గుంత అండ్ ఇది సెకండ్ థర్డ్ గుంత వచ్చేసి మనకు అక్కడ ముంగట ఉంటుంది అనమాట యాక్చువల్గా ఏంటంటే ఈ పర్టికులర్ మండపానికి అక్కడ కార్నర్లో ఎక్కడైతే మనకు ఆ కూల్ డ్రింక్స్ అని రాసి ఉందో అక్కడైతే ఒకటి ఎక్స్ టైప్ అయితే ఎంట్రన్స్లో పెడతారనమాట లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో సో సపోర్టింగ్ గురించి అయితే అక్కడ ఒక గుంత వస్తుంది అట్లనే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మెయిన్ మండపం ఏదైతే ఉందో మెయిన్ మండపంకి మనకు 4 గుంతలు ఉంటాయి సో డెప్త్ కూడా చూసుకోవచ్చు ఎంత కిందికి ఉందో సో ఇట్లాంటివి అయితే 4 ఉంటాయి అనమాట 1 2 3 అండ్ ఇక్కడ 4 సో 4 అయిపోయినాయి కదా సో 3 + 4 వచ్చేసి 7 ఎట్లయితే ఇక్కడ 4 గుంతలు ఉన్నాయి అట్లనే మనకు ఇటు కొనకు కూడా 4 గుంతలు అయితే ఉంటాయి సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ వెల్డింగ్ టీం అయితే వర్క్ చేస్తుంది అండ్ లోపలికి అయితే వెళ్ళలేమన్నమాట అండ్ కంప్లీట్ కార్నర్లో కూడా మనకైతే అగైన్ 3 గుంతలు అయితే ఉన్నాయి సో అక్కడ కార్నర్లో ఒకటి మధ్యలో ఒకటి ఇంకోటి వచ్చేసి ఇక్కడ మన పీజార్ గారు స్టాచ్యూ ఉంది కదా సో ఇక్కడ లోపలైతే ఒకటి ఉంటుంది చూసుకోవచ్చు ఇక్కడ సో ఈ గుంత సో తమ్ముంది కూడా ఛానల్ ఉంది తమ్ముడు మీ ఛానల్ పేరు ప్రశు సో తమ్ముంది వచ్చేసి ప్రశు 143 ఒకసారి నాకు కమెంట్ చేయను ఆ వీడియోలో ఓకేనా యా సో తమ్ముని ఛానల్ కూడా సపోర్ట్ చేసుకోండి అండ్ లైట్స్ కూడా వేసేసారు చూసుకోవచ్చు ఇక్కడ సో వెల్డింగ్కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇస్తాను నేను సుమారు 21 tons ఐరన్ అయితే వచ్చింది మార్నింగ్ 6 o'clock మన కార్పెంటింగ్ టీం ఇంకా వెల్డింగ్ టీం అయితే వర్క్ స్టార్ట్ చేసేసింది అండ్ వెల్డింగ్కి సంబంధించిన పూజ కూడా మార్నింగ్ 10 o'clock అయితే వేసారు ఇక్కడ చూడొచ్చు పూల హారం అట్లనే బొట్టు కూడా పెట్టేశారు సో అక్కడ వచ్చేసి మన సందీప్ మామ ఉన్నాడు కన్వీనరు సో ఇక్కడ నాగబాబు అన్న టీం అయితే ఫాస్ట్గా వర్క్ చేస్తున్నారు ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసినంత వరకు వీళ్ళు 24 hours పనిచేస్తారు షిఫ్ట్ వైజ్గా ఎందుకంటే టైం అయితే చాలా తక్కువ ఉన్నది కేవలం 66 రోజులే ఉందన్నమాట యాక్చువల్గా ఎప్పుడైనా కానీ ఇంకోటి ఏదైతే స్టేజ్ ఉందో అది కంప్లీట్ వెల్డింగ్ చేయడానికి అయితే ఒక 2 రోజులు పడుతుండే బట్ మనం అయితే మార్నింగ్ 6కి స్టార్ట్ చేస్తారు ఇప్పుడు టైం అయితే 6:20 అవుతున్నది విదిన్ 12 hours అయితే చూసుకోవచ్చు వర్క్ ఎంత ఫాస్ట్గా అయితే నడుస్తున్నదో సో ఇక్కడ వీళ్ళైతే మెజర్మెంట్ బెండ్ అనేది తీస్తారు అనమాట సో డిఫరెంట్ సో ఏవైతే ఇక్కడ ఎల్ బ్రాకెట్లో రాడ్స్ అయితే వచ్చినా అవి బెండ్ అయితే తీస్తున్నారు అండ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత గ్యాస్ కటింగ్ కూడా చేసుకుంటున్నారు ఇక్కడ సో ఇక్కడ మీరు గ్యాస్ కటింగ్ చూసుకోవచ్చు సో ఈ భయ్య కూడా వన్ ఆఫ్ ది సీనియర్ ఇక్కడ చూసుకోవచ్చు గ్యాస్ కటింగ్ అండ్ చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇంకా రెగ్యులర్గా నేనైతే ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీడే ఈవినింగ్ అయితే అప్డేట్ ఇస్తాను మార్నింగ్ అయితే ఆల్రెడీ చెప్పినా కదా మార్నింగ్ మనకు కుదరదు సో మోస్ట్ ప్రాబబ్లీ నేను ఈవినింగ్ లేదంటే నైట్ అయితే అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను కాకా నమస్తే నమస్తే నమస్తే
అండ్ ఫ్రెండ్స్ నేను లైవ్ కూడా స్టార్ట్ చేస్తా. మనం 2021లో 2022లో అయితే రెగ్యులర్గా లైవ్ ఇచ్చినాం. 2022లో అయితే నేను ప్రతి రోజు ఒక ఎపిసోడ్ అయితే ఇచ్చినాను అప్డేట్. అండ్ అట్లానే లైవ్ కూడా చేస్తుండే అనమాట, ఎవ్రీడే లైవ్. ప్రతిరోజు 2022లో మనం 75 డేస్ ఇక్కడికి వచ్చి అప్డేట్ అయితే ఇచ్చినాం. ముందుకైతే పోదాం ఫ్రెండ్స్. అండ్ 2021లో ప్రతిరోజు లైవ్ పెట్టిన. సో పిల్లలు ఇక్కడ ఉన్నారు, హాయ్ హాయ్ నమస్తే. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వర్క్ అయితే చాలా ఫాస్ట్గా నడుస్తున్నది. వెల్డింగ్ వర్క్ యాజ్ వెల్ యాజ్ కార్పెంటర్ టీమ్ కూడా. అండ్ వెల్డింగ్ టీం వచ్చేసి టోటల్ 12 మెంబర్స్ అండ్ కార్పెంటింగ్ టీం వచ్చేసి టోటల్ 17 మెంబర్స్. హాయ్ 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 అందరూ ఒకసారి జై శ్రీ గణేష్ అన్నారు. జై శ్రీ గణేష్, జై శ్రీ గణేష. సో ఇది ఫ్రెండ్స్ మన ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ నుంచి 3rd జూలై రోజు అప్డేట్ అనమాట. మళ్ళీ నేను రేపు కూడా వస్తా, ప్రాబబ్లీ మధ్యాహ్నం రావడానికైతే ప్రయత్నం చేస్తాను. అప్పుడు ఇంకా కొత్త అప్డేట్స్ అయితే మనకు వస్తాయి. సో టోటల్గా అయితే నేను ఒక్కసారి మళ్ళీ బ్రీఫ్ చేస్తాను. ఈరోజు మన కార్పెంటింగ్ టీం వాళ్ళు టోటల్ 14 గుంతలు అయితే తోడిర్రు, ఒక్కొక్క 3 feet డెప్త్. అట్లనే అన్ని కర్రలు జాయింటింగ్ కూడా అయిపోయినాయి. అండ్ మార్నింగ్ 6 o'clock ఈ వెల్డింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. నిన్న నైట్ 8 or 9 o'clock అయితే మన ఐరన్ అయితే వచ్చిందనమాట. సో ఐరన్కి సంబంధించిన కటింగ్ చేసేసుకొని యాజ్ పర్ మెజర్మెంట్ అయితే వాళ్ళు వెల్డింగ్ కూడా వేసేసుకుంటారు, కటింగ్ కూడా వేసుకుంటారు. ఇక్కడ మార్కింగ్ కూడా చూసుకోవచ్చు మీరు, S6 యారో మార్క్స్ అవన్నీ ఉన్నాయి. సో కలిసినే ఉందాం ఫ్రెండ్స్. అండ్ మళ్ళీ చెప్తున్నాను, తప్పకుండా ఓవరాల్ అయితే మన వీడియోస్ చూస్తారో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుంది, IAM_ARK2. అండ్ ఫ్రెండ్స్ మన పట్నం నరేందర్ అన్న అయితే లాస్ట్ టైం మనకు 4 feet 5 feetలో కూడా అగరబత్తీలు అయితే మనకు అందించిండు. సో ఈసారి కూడా మీకు ఎవరికన్నా అగరబత్తీలు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో భయ్యాది కాంటాక్ట్ నెంబర్ పెడతా, ఆయన డైరెక్ట్ అయితే కాంటాక్ట్ చేయొచ్చు. సో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్, స్టే ట్యూన్. జై శ్రీ గణేష, జై శ్రీ.